హలో గురు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాను. అదే తెలంగాణ వాహన్ పోర్టల్లోకి మైగ్రేట్ అవ్వడం లాభమా నష్టమా? రీసెంట్లీ న్యూస్ పేపర్లో నేను ఒక వార్త అయితే చూశాను. అది వాహన్తో ఎన్నో తిప్పలని. దాని మీనింగ్ ఏంటంటే వెహికల్ కొని 2-3 వారాలైనా కానీ చాలామందికి టీఆర్ నెంబర్ రాలేదు, అలాగే పర్మనెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ రాలేదు, కొంతమందికి రిజిస్ట్రేషన్ అయినా కానీ నెంబర్ ప్లేట్ రాలేదని. ఇలాంటి వారు రోడ్డు మీద తిరిగినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళని ఆపినప్పుడు నెంబర్ ప్లేట్ లేదని లేదా రిజిస్ట్రేషన్ కాలేదని చలాన్ వేస్తారు. దీనివల్ల పబ్లిక్ ఎంతోగానో సఫర్ అవుతుంది. కూడా వాహన్ పోర్టల్ వల్ల వచ్చిన తిప్పలు అని చాలామంది అనుకుంటున్నారు. అసలు వాహన్ పోర్టల్ అంటే ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వాహన్ అనేది ఇండియా మొత్తంలో ఉన్న వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాని ఒకే చోటుకు తీసుకురావడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రూపొందించిన సెంట్రలైజ్ సిస్టమ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ సిస్టంలోకి మైగ్రేట్ అయ్యింది. ప్రాజెక్ట్ భాగంగా 2006లో ఫస్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అక్కడ మంచి రిజల్ట్ రావడంతో స్టెప్ బై స్టెప్ అన్ని రాష్ట్రాల్లో, అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ వాహన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అంటే మార్చి 23, 2026లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ వాహన్ పోర్టల్లోకి మైగ్రేట్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయ్యే బండ్ల డేటా మన స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటే, ఇక మీద రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని బండ్ల డేటా సెంట్రల్ వెబ్సైట్లో ఉంటుంది. బెనిఫిట్స్ చూసినట్టయితే మీ వెహికల్ డీటెయిల్స్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీ వెహికల్ని ట్రాన్స్ఫర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీది తెలంగాణ వెహికల్ కర్ణాటక ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే దాని ఎన్ఓసి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందుకు ఏజెంట్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్లో సింపుల్గా అయిపోతుంది. అంతేకాకుండా ఆన్లైన్ సర్వీసెస్ కూడా పెరిగాయి. ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే ఆర్సీ రెన్యువల్ చేసుకోవడం, ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడం, అడ్రస్ చేంజ్ చేసుకోవడం, డూప్లికేట్ ఆర్సీ ప్రింట్ తీసుకోవడం, హైపోథికేషన్ ఎంట్రీ అండ్ రిమూవ్ చేసుకోవడం, ఫ్యాన్సీ నెంబర్ బుక్ చేసుకోవడం, అట్లనే వెహికల్ చలాన్లు పే చేయడము, వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ హిస్టరీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇంతకు ముందుకైతే మనం ఏజెంట్ల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. మనకే కాదు, ట్రాఫిక్ పోలీసులో కూడా యూజ్ వస్తుంది. ఫేక్ ఆర్సీ ఏది, డూప్లికేట్ ఆర్సీ ఏది, డూప్లికేట్ వెహికల్స్ ఏది అనేది ఈ వాహన్ పోర్టల్ వల్ల వాళ్ళు సింపుల్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. మరి అంతా బాగానే ఉంది కదా, తిప్పలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటారా? ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఈ వాహన్ పోర్టల్ అనేది హఠాత్తుగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ డీలర్ స్టాఫ్కి, ఇక్కడ ఆర్టీఓ స్టాఫ్కి కొంచెం అవగాహన లోపం అయితే ఏర్పడింది. అదే కాకుండా వెబ్సైట్ స్లో అవ్వడం, సర్వర్ డౌన్ అయిపోవడం, అప్లికేషన్ పెండింగ్ ఉండడం, వీటన్నిటి వల్ల వర్క్ అనేది కొంచెం డిలే కావడం అయింది. గమనించినట్లయితే నేను ChatGPT, గూగుల్ నుంచి తీసుకున్న అప్రాక్సిమేట్లీ డాటా మీకు చెప్తాను. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ చూసినట్లయితే ఒక్క రోజుకి దాదాపు 1000 నుండి 1500 బండ్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అదే రాష్ట్రం మొత్తం చూసుకుంటే రోజుకి 3000 బండ్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అదేవిధంగా మంత్ మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు 90,000 నుంచి 1,00,000 వెహికల్స్ వరకు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇంతకుముందు అంటే స్టేట్ పోర్టల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉండేది, ఫాస్ట్గా పనులు అయిపోయేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి కొంచెం అప్రూవల్ అనేది లేట్గా అవుతుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ అనేది లేట్గా అవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా అంటే ఇది ఇలాగే కంటిన్యూ కాదు. వచ్చే మే, జూన్లో కల్లా అప్డేట్ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్గా రిజిస్ట్రేషన్ అనేది తొందరగా ఏదైనా కొత్తది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి భయ్య. ప్రస్తుతానికి ఈ వాహన్ పోర్టల్ వల్ల ట్రబుల్స్ ఫేస్ చేసినప్పటికీ లాంగ్ టైంలో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.